హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్‌లో టేస్టీగా మ్యాంగో జామ్ ఎలా చేసుకుందామో చూద్దాం. పిల్లలు జామ్ అడగగానే మనం బయట మార్కెట్‌లో నుండి తెచ్చి పిల్లలకి బ్రెడ్‌కి కానీ, చపాతీకి కానీ పెట్టి ఇస్తూ ఉంటాం కదా! అలా బయట నుండి తెచ్చిన జామ్స్ కాకుండా మనం ఇంట్లోనే మ్యాంగో జామ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన జామ్ మనకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్‌లో మనం జామ్ చేసుకున్నామంటే మనకు జామ్ పాడు కాకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా చేసిన జామ్‌ని మనం బ్రెడ్‌కి కానీ, చపాతీ కానీ పెట్టి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. అంత బావుంటుంది. ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్‌లో మ్యాంగో జామ్ ఎలా రెడీ చేద్దామో చూద్దాం. ఇలా మ్యాంగో జామ్ చేయడానికి ముందుగా నేను ఇలా పెద్ద సైజులో ఉన్న మ్యాంగోని తీసుకుంటున్నానండి. మనకు బాగా పండిన మ్యాంగో అయితే చాలా బావుంటుంది. ఇలా నేను ఈ మ్యాంగో వెయిట్ వచ్చేసి మనకు 1 కేజీ వరకు ఉంటుందండి. 1 కేజీ మ్యాంగోకి ఎంత షుగర్ వేసుకోవాలో చూద్దాం. ఈ మ్యాంగోని తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం ఈ మ్యాంగోకి పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకు మిక్సీ ఈజీగా అయిపోతుంది. చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. ఈ విధంగా మ్యాంగోకి పొట్టుని మొత్తం తీసేసుకొని మనం ఇప్పుడు ఈ మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పెద్ద పీసెస్‌గా వేసామంటే అక్కడక్కడ పీసెస్ అలాగే ఉండిపోతాయండి. అలా పీసెస్ ఉండిపోకుండా ఉండడం కోసం మనం ఈ మ్యాంగోని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మనం ఎంత సాఫ్ట్‌గా మిక్సీ చేసుకుంటే మనకు జామ్ కూడా అంత సాఫ్ట్‌గా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న మ్యాంగోని మిక్సీ జార్‌లో కొన్ని కొన్నిగా వేసుకుంటూ సాఫ్ట్‌గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మొత్తం పీసెస్‌ని ఒకేసారి వేసేయకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ సాఫ్ట్‌గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా! మనము వాటర్‌ని వేయకుండా ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలండి. చాలా పండిన మ్యాంగోని తీసుకుంటే మనము మిక్సీ మనకు చక్కగా అవుతుంది. ఇలా మిక్సీ చేసిన మ్యాంగోని మనము ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్‌లో వేసేసుకొని మిగతా మ్యాంగోని మొత్తం అలాగే చేసేసుకొని మనం ఈ మ్యాంగోని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వలన మ్యాంగోలోని వాటర్ తడి మొత్తం వెళ్ళిపోయి మనకు త్వరగా రెడీ అయిపోతుంది. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మనకు అడుగు మాడిపోతుంది. మనకు అడుగు అంటకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని ఆ తర్వాత వీటిలోకి షుగర్‌ని వేసుకోవాలండి. ముందుగానే షుగర్‌ని వేయకండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత షుగర్‌ని వేస్తే మనకు కరెక్ట్‌గా వస్తుంది. నేను తీసుకున్న కేజీ మ్యాంగోకి 1 కప్పు షుగర్‌ని వేస్తున్నానండి. 1 కప్పు షుగర్ అయితే మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. సరే కదా! ఇలా షుగర్‌ని వేసేసుకొని మ్యాంగోలో కలిసేలాగా బాగా కలిపేసుకొని మనం ఈ మ్యాంగోని 20-25 మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉంటుందండి. జామ్ రెడీ కావడానికి చాలా టైం పడుతుంది. ఇలా షుగర్ వేసి మెల్ట్ అయిన తర్వాత వీటిలోకి సగం వరకు నిమ్మకాయని తీసుకొని సగం నిమ్మరసంని వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ జామ్‌ని వాటర్ లాగా కాకుండా కొంచెం థిక్‌గా అయ్యే వరకు చేసుకోవాలండి. చూసారు కదా! మనకు 20-25 మినిట్స్ కుక్ చేసుకోవడం వలన మనకు ఈ విధంగా థిక్‌గా అవుతుంది. మనం ఈ జామ్‌ని ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అక్కడే ఉంటూ కలుపుతూ కుక్ చేసుకోవాలండి. లేదంటే మనకు మాడిపోతుంది. టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా థిక్‌గా అయితేనే మనకు జామ్ రెడీ అయినట్టండి. మీకు జామ్ రెడీ అయిందా లేదో తెలుసుకోవడం కోసం మనం ఈ జామ్‌ని ఒక ప్లేట్‌లో వేసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఉడికించక ముందు మనకు జామ్ రెడీ కాక ముందు ప్లేట్‌లో వేసామంటే ప్లేట్‌లో వేసిన వెంటనే స్ప్రెడ్ అవుతుందండి. మనకు జామ్ రెడీ అయింది అంటే ఈ విధంగా ప్లేట్‌లో వేస్తే స్ప్రెడ్ కాకుండా ఎలా వేసిన జామ్ అలాగే ఉంటే మనకు జామ్ రెడీ అయిపోయినట్టండి. చూసారు కదా! నార్మల్‌గా అయితే మనకు ప్లేట్‌లో వేయగానే ఇలా స్ప్రెడ్ అవుతుంది. మనం టచ్ చేసి చూస్తే మనకు కొంచెం జిగురుగా ఉండాలి. తీగ పాకం వచ్చినట్టుగా ఉండాలండి. చూసారు కదా! మనకి ఇలా జిగురుగా ఉంటే మనకు జామ్ రెడీ అయిపోయినట్టే అండి. మనం కంప్లీట్‌గా చల్లగైన తర్వాతే బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలండి. వేడిగా పెట్టామంటే మనకు త్వరగా పాడైపోతుంది. చూసారు కదా! థిక్‌గా టేస్టీగా ఉండే జామ్ రెడీ అయిపోయింది. మనకు జామ్ కొంచెం జెల్లీ లాగా అవుతుందండి. అప్పుడే మనకు జామ్ రెడీ అయినట్టు. ఇలా రెడీ అయిన జామ్‌ని మనం ఇప్పుడు బ్రెడ్‌కి కానీ, చపాతీకి కానీ స్ప్రెడ్ చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. అంత బావుంటుంది. చూసారు కదా! సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా మనం ఇంట్లోనే మ్యాంగో జామ్‌ని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.